సో ధనరాజుని ఎప్పటికప్పుడు నువ్వే నీ చేతుల్లో నుంచి బయటికి రానియకుండా అలానే పట్టుకుంటావు అనుకుంటా. అండ్ 2, 3 ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి వదిలేసేటట్టున్నావు మమ్మల్ని రోడ్డు మీదకి. అంటే అంత ఎమోషనల్ గా మాట్లాడాల్సిన సందర్భాలు ఏమొచ్చాయి? అంటే ఫైనాన్షియల్ గా ఏం తప్పు ఫైనాన్షియల్ గా చేశాడని? అంటే ఒక సినిమా తీసారన్న, ధనలక్ష్మి తలుపు తడితే అని. ఆ. బేసిక్ గా ఆ సినిమా తీయటం నాకు ఇష్టం లేదన్న. అంటే ఎంత నువ్వు సినిమా తీసా ఆ స్టోరీ విన్న తర్వాత నేను జెన్యున్ గా చెప్తానన్నా, నువ్వు ఏదన్నా నువ్వు 10 కోట్లు పెట్టితి, 10 లక్షలు పెట్టితి, అది బాగుంటే బాగుందని చెప్తాను. యాక్టర్ ధనరాజ్ వైఫ్ గా నేను నీకు చెప్పను. యాజ్ ఏ ఆడియన్ గానే సినిమా చూస్తా, ఆడియన్ గానే చెప్తాను. నేను అదే చెప్తా. అయితే లేదు ఆడుతుంది, ఓకే గో హెడ్, వెళ్ళు, చెయ్యి. అండ్ ఆఫ్ ద డే ఆ సినిమా ఏమైపోయిందంటే ఆడింది కానీ సంథింగ్ ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయిందన్న. రిలీజ్ అప్పుడు తను లోఫర్ సినిమాకి ఇక్కడ లేడు, బాంబే వెళ్ళాడు. అది ఏమైందో కూడా తెలియదు. యాక్చువల్లీ నేనేమనుకున్నట్టు అసలు అందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, అసలు ఇంత కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను లొకేషన్ కూడా వెళ్ళలేదు. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఓకే చేసుకో, నువ్వు అనుకుంటున్నావు, నీకు ఒక కాన్ఫిడెంట్ అంటే పోతే ఇక్కడతోనే పోద్ది, వస్తే వెల్ అండ్ గుడ్. అంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటే స్టార్టింగ్ లోనే అంటే సంపాదించింది మొత్తం దానికి పోతే పెట్టేసారా? మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అంతే. నేను డిసైడ్ అయిపోయి, ఎందుకంటే అన్న తన మైండ్ లో అది ఉంది అనుకోండి, ధనరాజ్ అంటే ఇది ఉంది అనుకుంటే దానికోసం ఎక్కడికైనా వెళ్తాడు అన్న. ఓకే ఎందుకు పోతే ఈ చిన్న బడ్జెట్ లోనే పోతుంది, లేదంటే ఇంకో డన్ కదా, ఓకే డన్ అన్నట్టు వదిలేసా. బట్ నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది. సో నేను అదే అన్నా. తర్వాత ఏం జరిగింది మరి? తర్వాత ఏముందన్నా, తర్వాత సినిమాలు వచ్చాయి, తర్వాత మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేశారా? మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసాం. గుడ్, యాక్చువల్లీ పర్లేదు అన్న. అంటే ఆ టైంలో జబర్దస్త్ ఇవన్నీ ఉన్నాయి కదన్నా, గుడ్ యాక్చువల్లీ.